హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కడుమూరి మక్తల్ నాగరాజు. మీరు చూస్తున్నారు కడుమూరి మక్తల్ నాగరాజు టీవీ. ఫ్రెండ్స్, వాట్సాప్లో 2 GB సైజు ఉన్న ఫైల్ దాకా పంపొచ్చు. అది ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ కొంతమంది ఏంటంటే నువ్వు పెద్ద ఆడియో ఫైల్ పంపిస్తున్నావు కానీ అది మాకు వస్తలేదు ఎట్లా అని అడుగుతున్నారు. వాళ్ళకు సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంట్ ఫార్మేట్లో ఏది ఉన్నా సరే, పవర్ పాయింట్ కానివ్వండి, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, ఇవి ఏవైనా సరే పీడిఎఫ్ డైరెక్ట్ షేర్ చేస్తే షేర్ అవుతాయి. 2 GB దాకా ఉన్న 2 GB కన్నా 1 బిట్ ఎక్కువ కూడా తీసుకోదు. సో 2 GB దాకా ఉన్నప్పుడు డైరెక్ట్ షేర్ చేస్తే షేర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆడియో విషయంలో మాత్రం అట్లా షేర్ కాదు. ఆడియో విషయంలో మాత్రం మనకు 16 MB కన్నా 1 బిట్ ఎక్కువ కూడా తీసుకోదు. కానీ మళ్ళీ మనం ఎలా పంపాలి దాన్ని చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక ఆడియోని తీసుకుందాం. ఆడియో దివ్యాంగుల ఓకే, checked. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన Pop-up window. Open with. ఓపెన్ విత్. Compress. ఓకే, సారీ, Back. Documents. ఏంటంటే డైరెక్ట్ మోరెస్ పైన క్లిక్ అయింది. సారీ, బ్యాక్ వచ్చిన మొత్తానికి ఆడియోని సెలెక్ట్ చేసిన. ఇప్పుడు మనము షేర్ అన్న ఆప్షన్ తీసుకుందాం. More up. Delete. Share. ఓకే, Button. షేర్ పైన క్లిక్ చేస్తున్నానండి. Share. 22. దివ్యాంగు 22.03 MB. ఎంత అని చెప్పింది? 22.03 MB అని చెప్పింది. ఇప్పుడు స్వైప్ చేస్తున్నా. దివ్యాంగుల హక్కుల Okay. పోరాటం Kadamuri Maxwell Nagaraju TV and Radio WhatsApp. Okay. 1 to 4. Enlist. డైరెక్ట్ Finals. మనము ఈ వాట్సాప్ గ్రూప్ షేర్ చేద్దాం. App bar collapsed. Okay. Cancel. Share with Kadamuri Maxwell Nagaraju TV and Radio. Cancel. Okay. Button. ఓకే పైన క్లిక్ చేస్తున్నానండి. The media file that you have selected is larger than 16 MB. Unable to send file. ఏం చెప్పింది? మీరు పంపించుకున్న ఆడియో పంపుతున్న ఆడియో 16 MB కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మీరు పంపలేరు అని చెప్పింది. ఓకేనా? ఓకే కొట్టేద్దాం మనం. Collapse. The media file. Okay. Button. ఓకే WhatsApp. ఓకే ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేసిన. మరి ఎలా పంపాలి? దానికి ఒక మార్గం ఉంది. ఫస్ట్ మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేసిన, కడుమూరి మక్తల్ నాగరాజు టీవీ అనే దానికి పంపాలనుకున్నా షేర్ చేసిన, అది సెండ్ అవ్వలేదు. కానీ డైరెక్ట్గా ఆ చాట్లోనే ఉంది. ఇప్పుడు కాబట్టి మనం స్పెషల్గా వేరే చాట్ ఓపెన్ చేసే అవసరం లేదు. ఇప్పుడు ఈ చాట్లోని అటాచ్ అనే ఆప్షన్ తీసుకుందాం. Attach. ఓకే, Pop-up window. అటాచ్ పైన తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనకు Camera. కెమెరా, Location. లొకేషన్, Contact. కాంటాక్ట్, Document. డాక్యుమెంట్స్. Button. ఈ డాక్యుమెంట్ పైన క్లిక్ చేద్దాం. ఎక్కడ క్లిక్ చేయాలి మనం? డాక్యుమెంట్ పైన క్లిక్ చేయాలి. Documents. ఓకే, ఈ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే మనకి ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ అనేది చూసుకొస్తాయి. Documents. సర్చ్, సోర్ట్, రీసెంట్స్, అవన్నీ రకరకాల ఆప్షన్ అనేది చూపిస్తాయి. మనం అట్లా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఏమవుతున్నాయో మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా సరే అవన్నీ చూపిస్తుంది. రీసెంట్గా మనం వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసినా, డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసినా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా అవన్నీ చూపిస్తుంది. Search. స్వైప్ చేద్దాం అట్లనే. Sort. Button. 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 Recents. Button. Browse documents. మరి Select files up to 2 GB in size. సరే, ఇప్పుడు ఏం చెప్పింది? బ్రౌజ్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ అప్ టు 2 GB అని చెప్పేసింది. అదే మనం చూసుకుంటూ వస్తే బ్రౌజ్ పైన ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు స్పెషల్గా ఒక ఫోల్డర్లో ఉంది, ఏదో ఒక ఫోల్డర్లో ఉంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి పంపాలి మనం. మామూలుగా ఎట్లా అవుతుందంటే మనం ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు బ్రౌజ్ పైన క్లిక్ చేయగానే క్లిక్ చేస్తున్నానండి. Documents. ఓకే, బ్రౌజ్ పైన క్లిక్ చేయగానే వెంటనే షో రూట్స్ అనే బటన్ వచ్చింది. కాకపోతే రికార్డ్ చేస్తున్నది కాకుండా చెప్పలేదు అది. అలా కాకుండా మనం స్వైప్ చేస్తూ పోతే ఏమైందంటే ఈ ప్రీవియస్గా ఏ ఫోల్డర్ నుంచి అయితే పంపించినామో ఆ ఫోల్డర్లో ఉన్నాయని చూపిస్తుంది అన్నట్టు. ఆడియోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా, ఏమైనా ఉన్నా సరే, ఏది మనకు జనరల్గా ఎలా చూస్తుందో ఆల్ఫాబెట్ ప్రకారం దాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు డిఫాల్ట్గా ఏంటంటే క్లిక్ చేయగానే టాక్ బ్యాక్ చేస్తున్నాం కాబట్టి షో రూట్స్ అనే బటన్ పైన చూపించింది. ఇప్పుడు ఆ షో రూట్స్ అనే బటన్ పైన క్లిక్ చేస్తుంది. ఇక్కడ చెప్పట్లేదు, స్క్రీన్ రికార్డింగ్ ఉన్నందుకు క్లిక్ చేస్తున్నానండి. ఓపెన్ ఫ్రమ్ అని చూపించింది. స్వైప్ చేద్దాం. Recent. Recent. Images. ఇమేజెస్,
Videos. వీడియోస్, Audio. ఆడియోస్, Documents. డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఫోల్డర్తో పాటు రీసెంట్గా డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అని చూపిస్తాను చెప్పిన కదా. నెక్స్ట్ Downloads. ఓకే, ఈ డౌన్లోడ్స్ కూడా ఏంటంటే డౌన్లోడ్ అనే ఫోల్డర్లో కూడా ఏదైనా మన క్రోమ్ నుంచి కానీ వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ అనే ఫోల్డర్కి వెళ్తాయి కదా, అవి ఫస్ట్ చూపిస్తుంది. మళ్ళీ స్వైప్ చేద్దాం. Kadamuri Maxwell Nagaraju M35. ఓకే, ఏం చెప్పింది? కడమూరి మక్తానాలు M35 అని చెప్పింది, అంటే ఇది నా మోడల్ నెంబరు. లెట్స్ స్వైప్ చేద్దాం. Drive. Okay. Kadamuri Nagaraju at gmail.com. డ్రైవ్. Drive. Okay. Drive. One- Collapse. Button. Out. Draw. Button. Okay. Selfie. Pause. Stop. 05. Open from. Recent. ఓకే, Enlist. మనకి ఏం చెప్పిందంటే ఈ డ్రైవ్లు అన్నీ చెప్పింది. ఎస్డీ కార్డ్ అంటే ఎస్డీ కార్డ్ అని కూడా చెప్తుంది, కానీ మనకి ఇప్పుడు ఏంది ఎస్డీ కార్డ్ లేదు కాబట్టి ఫోన్ మెమరీకి వెళ్ళి పంపిద్దాం. ఓకే, Image. Video. Audio. Downloads. Kadamuri Maxwell Nagaraju M35. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నా. మా మెమరీ పైన, నా ఇంటర్నల్ స్టోరేజ్ పైన క్లిక్ చేస్తున్నా. Kadamuri Maxwell Nagaraju M35. ఇప్పుడు ఏం చూపిస్తుంది మనకు? ఈ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు ప్రతి ఫోల్డర్, అన్ని ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ఏ ఫోల్డర్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో మన ఇంటర్నల్ స్టోరేజ్లో అన్ని ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. మరి ఇందాక నేను పంపించింది ఏంటంటే, సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే ఒక ఫైల్, అది 22 MB ఉండే, అది డాక్యుమెంట్ ఫోల్డర్లో ఉండే. కానీ మనం వేరే ఫోల్డర్కి వెళ్ళి దాన్ని మనం వేరే ఫైల్ పంపడానికి ట్రై చేద్దాం. Recordings. Record picture. Music. మ్యూజిక్ అనే ఫోల్డర్లో Music. Sam's Audio Lab. ఆడియో ల్యాబ్ పైన ఫోల్డర్ పైన క్లిక్ చేద్దాం. Audio. Merge audio. మర్జ్ Go ఆడియో పైన to క్లిక్ చేద్దాం. Merge. Files in Merge audio. List view. Includes preview. Inclusive education 195649451195580269111955496204532906453290646.mp3. 177 MB. Okay. April 20th. Inclusive education 1956. List view. Button. ఈ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ అనే దానికి ఏమంటారు, ఫైల్ 170 MB ఉంది. ఆ ఫైల్ మొత్తం నేమ్ ఎందుకు వినిపించాను అంటే, ఇందాక అది లాస్ట్ ఎంబీ కూడా మనకు తెలవాలి కాబట్టి అది ఎంత సైజ్ ఉంది అది మొత్తం చెప్పిదా కానీ ఎంబీ సైజ్ చెప్పదు. దానివల్ల ఫైల్ నేమ్ మొత్తం వినిపించాల్సి వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఆ ఫైల్ పైన క్లిక్ చేద్దాం. Inclusive education. Send without Wi-Fi. ఏం చెప్తుంది? సెండ్ వితౌట్ వైఫై అని చెప్తుంది. అంటే ఇది ఎందుకు అట్లా చెప్తుంది? 100 MB కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 100 MB కన్నా 1 BT ఎక్కువ ఉన్నా సరే మీరు వితౌట్ వైఫై లేకుండా సెండ్ చేస్తారా అని అడుగుతుంది. స్వైప్ చేద్దాం. క్యాన్సల్. Button. Continue. కంటిన్యూ. మన ఒకసారి Inclusive education. Send. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్స్ మన కంటిన్యూ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఫైల్ నేమ్ చూపిస్తుంది. కింద రైట్ సైడ్ బాటంలో సెండ్ బటన్ ఉంటుంది, లేదా స్వైప్ చేసుకుంటూ వచ్చినా సరే సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. WhatsApp. ఓకే, Compose message. చూసారా? Message. Edit box. ఇందాక ఏం చెప్పింది? ఫైల్ సెండ్ చేస్తున్నప్పుడు జస్ట్ 22 MB ఉన్న ఫైల్నే మీరు 16 MB కన్నా ఎక్కువ ఉంది ఫైలు, దాన్ని సెండ్ చేయలేరని చెప్పింది. కానీ ఇప్పుడేం చెప్పించింది? ఇట్లా 100 MB పైన ఉన్నదాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం చూపించింది? సెండ్ వితౌట్ వైఫై లేకుండా మీరు పంపగలుగుతారా, అంటే ఓన్లీ మొబైల్ డేటా ద్వారా పంపుతున్నారా అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే పైన క్లిక్ చేసినాం, డైరెక్ట్ సెండ్ అయిపోయింది. అంటే మనకు వచ్చే నెట్ స్పీడ్ని బట్టి అది సెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఎంత పెద్ద ఆడియోనైనా సరే, ఎంత పెద్ద వీడియోనైనా సరే 2 GB దాకా ఉన్న ఫైల్ పంపొచ్చు. ఇలా పంపడం వల్ల మరి లాభాలు ఏంటి అంటే 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి, సైజ్ 2 GB సైజ్ దాకా పంపొచ్చు. రెండోది, నేమ్తో పంపొచ్చు. ఇప్పుడు నేను ఈ ఫైల్ నేమ్కి ఆడియో ఎడిటింగ్ ద్వారా చేసిన కాబట్టి ఎంత పెద్ద చెప్పింది. డైరెక్ట్ ఇప్పుడు నేను ఇట్లా సెండ్ చేసిన కాబట్టి ఇదే ఫైల్ నేమ్తోటే అవతల వాళ్ళకి వెళ్తుంది, అది వీడియో అయినా సరే, ఆడియో అయినా సరే. అదే మనం మామూలుగా చూసారా, విన్నారా? క్లిక్ అనే సౌండ్ వచ్చేసింది నా మాటల్లోనే, అంటే ఫైల్ అనేది సెండ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి, మామూలుగా మనకు ఆడియో షేర్ చేసినాం అనుకోండి, 10 MB ఉన్నా 13 MB ఉన్నా, సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అవతలకి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు -20 అని చెప్పేసి నెల, సంవత్సరం, వారం అన్నీ చెప్తుంది. కానీ ఇట్లా సెండ్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ పేరుతో పోతుంది కాబట్టి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకో లాభం, మనకు బెనిఫిట్ వచ్చేసిందంటే క్వాలిటీ. ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఏదైనా ఫోటో పంపాల్సినప్పుడు మనం డైరెక్ట్ పంపిస్తే ఏమవుతుంది,
హెచ్డి పంపించినా కానీ ఎంతో కొంత క్వాలిటీ తగ్గుతుంది, కొన్నిట్లో సైజు కూడా తగ్గుతుంది. అదే ఇట్లా అటాచ్మెంట్ రూపం తీసుకొని మనం ఏ ఫోల్డర్ ఉందో అటాచ్మెంట్ తీసుకొని డాక్యుమెంట్ అనే ఆప్షన్ తీసుకొని ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ ఎంచుకొని మనం ఇట్లా పంపించినట్టయితే ఆ ఫోటో కూడా మనం నేమ్ పెట్టుకుంటాం కదా, ఫలానా దగ్గర టెంపుల్లో దిగిన ఫోటోనో లేకుంటే ఫలానా సర్టిఫికెట్ అనో అట్లా పెట్టేసుకుంటాం కదా, ఆ పేరుతో సహా వెళ్ళిపోద్ది అన్నట్టు. పేరుతో పోతుంది, ప్లస్ ఫుల్ క్వాలిటీతో వస్తుంది. ఈ 2 రకాల లాభాలు ఉన్నాయి. ఇంకా మనకు సో ఇట్లా మనము దీన్ని పంపవచ్చు. అంటే మనము ఈ విధంగా ఈ డాక్యుమెంట్ అటాచ్మెంట్ రూపం అటాచ్ అనే ఆప్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ పైన క్లిక్ చేయండి.